పూతలపట్టు నియోజకవర్గం వైసీపీ పార్టీ ఇన్ఛార్జిగా నియమితులైన డాక్టర్ సునీల్ కుమార్ కాణిపాకం స్వామివారిని దర్శించుకున్న సునీల్ కుమార్ నియోజకవర్గ కన్వీనర్లు నాయకులను కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తనను ఇన్ఛార్జిగా నియమించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరియు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ పార్టీ ప్రభుత్వం చేపట్టిన పథకాల ద్వారా ఎంతో అభివృద్ది మార్గంలో నడుస్తోందని అన్నారు. 2024లో రానున్న ఎన్నికల్లో పార్టీని మరింత బలోపేతం చేసుకుని మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడమే ముఖ్య ఉద్దేశమని అన్నారు. పక్కన కదా ఉండాలి ఆయన. ధన్యవాదాలు. మరి మీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి మీ అందరికి కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు పూతలపట్టు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే చిత్తూరు జిల్లా మంత్రివర్యులు పూజ్యులు పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్ర గారికి, అలాగే యువనేత రాజంపేట ఎంపీ పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ
పార్టీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి, మరి పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాల కన్వీనర్లకు, నాయకులకు, కార్యకర్తలకు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క 5 సంవత్సరాలు పరిపాలన మీకు అందరికీ కూడా తెలుసు. ఒక సంక్షేమము, అభివృద్ధి రెండు కూడా కళ్ళులాగా చేసుకొని ఈరోజు రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్తున్నటువంటి ప్రగతి మనం రాబోయే రోజుల్లో తన యొక్క ఏదైతే మంచి చేస్తున్నారో ఆ మంచిని మరింతగా ప్రజలకు తీసుకుని వెళ్ళి మరి 2024లో తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేయాలని చెప్పి అందరినీ కోరుతూ, మరి గతంలో కూడా కాణిపాకం చాలా అభివృద్ధి చెందింది. గుడి రెండుపడి జరగడం జరిగింది. నా వంతు బాధ్యతగా నేనున్న రోజులు కూడా మరి కాణిపాకం అభివృద్ధికి, మరి ఇక్కడ ఇచ్చేస్తున్నటువంటి భక్తులకి మరి కావాల్సినటువంటి వసతులన్నీ కూడా నా వైపు నుంచి కూడా సహకారం అందిస్తానని చెప్తూ, పార్టీ ఏదైతే గుర్తించి ఒక రకమైన బాధ్యత నాకు అప్పగించింది కాబట్టి ఈ 5 మండలాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులందరినీ కూడా కలుపుకొని పార్టీ విజయవంతంగా మరి ముందుకు వెళ్ళటానికి, రాబోయే రోజుల్లో పార్టీని గెలిపించడానికి అందరి సహకారం కూడా నేను తీసుకుని ముందుకు వెళ్తానని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ ఉన్న రోజులు కాణిపాకంలో ఎటువంటి ఇబ్బందులు